నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలు గడిచిపోయింది. ఇట్లాంటి నేపథ్యంలో ప్రజాపాలన ఎట్లా ఉంది అంటూ చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ఉద్యమంతో ఏర్పడినటువంటి రాష్ట్రం. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడి ప్రజా నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. సో ఒక దొరల పాలనను అంతం చేసి ప్రజాపాలన తీసుకొచ్చాం అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ప్రజలు కూడా అట్లాంటి తీర్పునివ్వడమే జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, కొత్తగా శాసనసభలో అడుగు పెట్టినటువంటి ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు ఆయా నియోజకవర్గానికి సంబంధించి, ఇవన్నీ అంశాలు కూడా ప్రధానంగా ఐ న్యూస్ అంటే ఒక కాన్సన్ట్రేషన్ చేసి ఎమ్మెల్యేలను పలకరించే ప్రయత్నం చేస్తోంది. దాంట్లో భాగంగా ఈరోజు పరకాల నియోజకవర్గం గురించి మాట్లాడాలి. నిజానికి పరకాల నియోజకవర్గం ఒక చారిత్రాత్మకమైనటువంటి నియోజకవర్గం, నిజాంలకు ఎదురొడ్డి నిలిచినటువంటి నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అక్కడ జెండా ఎగిరేసింది, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ జెండా ఎగరడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి పగడ్బందీ వ్యూహం కూడా ఉంది. ఎందుకంటే ఆ వ్యూహంలో రేవూరి ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అనగానే నర్సంపేట నియోజకవర్గం గుర్తొస్తుంది. మరి ముఖ్యంగా ఎండిపోయిన భూములకు అక్కడ తడిపినటువంటి వ్యక్తి రేవూరి ప్రకాష్ రెడ్డి. ఆ నియోజకవర్గానికి నీళ్లు అందించినటువంటి వ్యక్తి రేవూరి ప్రకాష్ రెడ్డి. ఒక విజనరీ ఉన్నటువంటి వ్యక్తి రేవూరి ప్రకాష్ రెడ్డి. అట్లాంటి అనుభవజ్ఞుడైనటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈసారి నర్సంపేట టు పరకాల నియోజకవర్గానికి రావడం జరిగింది. అది కూడా చాలా తక్కువ టైంలోనే, ఇక నామినేషన్కు సిద్ధమవుతున్నటువంటి టైంలోనే ఆయన ఎంట్రీ రావడం, అక్కడ సునాయాసంగా గెలవడం. పార్టీ గెలిపించిందా, ప్రజలు గెలిపించారా, లేదంటే ఆయన బ్రాండే ఆయనని గెలిపించిందా, ఏం జరిగింది పరకాల నియోజకవర్గంలో, జరగాల్సిందేంటి, ఆయన విజనరీ ఎట్లా ఉండబోతోంది, ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి ఆయన సేవలు ఎట్లా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. ముందుగా కంగ్రాచ్యులేషన్స్, మళ్ళీ మీరు అసెంబ్లీలో అడుగు పెట్టినందుకు. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా, నేను చెప్తున్న క్రమంలో మీ విజనరీ అనేది చాలా ముఖ్యం. మీరు ఒకానొకప్పుడే నీళ్లను ఎట్లా తీసుకురావాలి, ఎండిపోయిన భూములను ఎట్లా తడపాలి, ఇవన్నీ కూడా ఫ్యూచర్ ఆలోచించి చేసినటువంటి వ్యక్తి మీరు. మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే ఓటమి ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే గెలుపు అసాధ్యమో, అట్లా అక్కడ నర్సంపేటలో ఓంకార్ని ఓడించినటువంటి చరిత్ర మీది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డిని ఓడించినటువంటి చరిత్ర మీది. నెక్స్ట్ నియోజకవర్గాన్ని ఎట్లా చూడబోతున్నాం పరకాల నియోజకవర్గాన్ని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఒక విషయం నేను చాలా స్పష్టం చేయదలుచుకున్నాను మీకు. ఉద్యమంతో వచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో, సెంటిమెంట్ తోటి వచ్చిన సందర్భంలో 10 సంవత్సరాలు కూడా చూస్తే మీరు దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చింది అని అన్నారు. దొరల పాలన అనేదానికన్నా దోపిడీ పాలన పోయి, అవినీతి పాలన పోయి ఇవాళ ప్రజాపాలన వచ్చిందని చెప్పుట్లో ఎలాంటి అతిశక్తి లేదు. ఇది వాస్తవం కూడా. అప్పుడు తెలంగాణ రావాలని ఎట్లయితే ఒక ఉద్యమంతో తెలంగాణ తీసుకొచ్చుకోవడం జరిగిందో, ఈ అవినీతి ప్రభుత్వాన్ని, ఈ అవినీతి కుటుంబాన్ని నుండి తెలంగాణ రక్షించుకోవాలని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క బలమైన పట్టుదలతోటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పాటు కావడం జరిగింది. అది చాలా స్పష్టం. ఇక అభివృద్ధి విషయంలో వస్తే మీరు అన్నట్టు ఏంటంటే 1994 కన్నా ముందు ఆ రోజు ఓంకార్ గారు కంటిన్యూగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడము, అది హత్యలకు నిలయము, గంజాయికి, గుడంబాకు, దొంగకర్రకు ఒక నిలయము, ఒక అశాంతికి, అదేవిధంగా రాజకీయ హత్యలకు నిలయం. అయితే ఆ రోజు కూడా ఒకటే నేను ఆలోచించింది, ప్రజల భాగస్వామ్యంతో మనం డెవలప్ చేయాలి, ప్రజలకు ఒక ప్రశాంతమైన వాతావరణం ఇవ్వాలి అని అన్నాము. ప్రజలకు మంచి ఒక ప్రశాంతమైన వాతావరణం ఇవ్వడమే కాకుండా అన్ని రంగాలలో, అగ్రికల్చర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కరెంటు వ్యవస్థ కావచ్చు, విద్యాపరమైన వ్యవస్థలలో ఒక ప్లాన్గా ఒక ఆలోచనతో ముందుకు పోవడం జరిగింది. ఇవాళ పరకాల ప్రజలు కూడా ఇవాళ ఆదరించిందంటే 2 ఉన్నాయి. ఒకటి, ప్రకాష్ రెడ్డి గారు ఒక అనుభవం గల వ్యక్తి, నర్సంపేటను అన్ని విధాలు అభివృద్ధి చేసిన వ్యక్తి, పరకాలకు కూడా ఒక అవకాశం ఇస్తే ఇక్కడ అన్ని విధాల అభివృద్ధి చేస్తాడు అని ఒక ఆలోచనతోటి, ప్రజలు ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఈరోజు నా ముందున్న మేజర్ టాస్క్ ఏంది అని అంటే, రిజల్ట్ 3వ తారీఖు వచ్చినాయి, డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్ వచ్చినాయి. అంటే 4వ తారీఖు ఉదయం నుండే
ప్రజలు ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని ఒక అవకాశం ఇచ్చిందో ఆ నమ్మకాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలనేదే నిత్యం నా మదిలో పెరుగుతున్న నా ఆలోచనలో మెదులుతున్న ప్రశ్న. దాని గురించే నాకు రాత్రి కూడా కళలు వస్తున్నాయి. ఎట్లా నేను నా యొక్క మార్కు పడే విధంగా ఎట్లా ప్రజలకు ఒక డెవలప్మెంట్ ఓరియంటేషన్లో వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులు పెంపొందించడానికి ఏ విధంగా ప్లాన్ చేయాలని చెప్పి ఆలోచనలు చేస్తున్నాను. దాంట్లో ప్రధానంగా మనం ఏంటి అంటే 3 విభాగాలను మనము ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క సహకారము, ప్రభుత్వం తీసుకుపోతున్న చర్యలతో పాటుగా మాది అగ్రికల్చర్ బేస్డ్ కాన్స్టిట్యున్సీ. అందునుంచి రైతులకు ఆ రోజు నేను ఒక మాట ఇచ్చాను. ఏంటి అని అంటే వాళ్ళకు ఆధునిక వ్యవసాయ పద్ధతులలో ఒక తర్ఫీదు ఇవ్వడము, అదేవిధంగా ఆధునిక యంత్రాలు అందుబాటులో తీసుకురావడము, ఒక మార్కెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక మార్కెట్ వ్యవస్థను డెవలప్ చేయడం వల్ల వాళ్ళకు మంచి గిట్టుబాటు ధరలు కల్పించడం అనేది, అంటే ఎకనామికల్గా వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ డెవలప్ చేయాలనేది దానికైతే కావాల్సిన ఈ మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని మండలాల వాళ్ళకు ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో అవన్నీ ఐడెంటిఫై చేయమంటున్నాను. ఎవరైనా అనాథుడే ఆక్యుపేషన్ ఉంటే వాటి వివరాలు కూడా అడుగుతున్నాను. ఎందుకు అని అంటే ఇవాళ మనం చూస్తున్నాము ఎన్నో ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చినాయి అనుకోండి, అదేవిధంగా గోడౌన్స్ వచ్చినాయి అనుకోండి, అదేవిధంగా కూలింగ్ గోడౌన్స్ వచ్చినాయి అనుకోండి. వీటన్నిటి వలన ఏమవుతుందంటే రైతులకు ఒక మంచి సౌకర్యాలు కల్పించిన వలన అవుతాను. ఒకటేమో టెక్నాలజీ అందుబాటులో తీసుకురావడము, ఒకటేమో మార్కెట్ వ్యవస్థను లింక్ అప్ చేయడము ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, మూడోదేమో వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం ఒక ధ్యేయంగా ఫార్మర్స్కు సంబంధించి ఒక ఆలోచన చేస్తున్నాను. వాళ్ళ మోర్ దెన్ 80% డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. అంటే మీరు అన్నట్టు అగ్రికల్చర్ గురించి కానీ విద్యార్థులకు చదువు విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ మీ విజన్ ఈజ్ గుడ్. బట్ కమింగ్ టు ఎన్నికల ప్రచారంలో ఒకసారి చూసుకుంటే కనుక ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో పరకాల నియోజకవర్గానికి ఒక మరో ఫిరంగి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, మీకు కావాలంటే ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా తీసుకొచ్చి ఇస్తాను, సచివాలయంలో కూర్చొని నేను శాంక్షన్ చేస్తాను నిధులు అని కూడా అన్నారు. సో నిధుల విషయంలో ఇప్పుడు పరకాల నియోజకవర్గానికి ఎట్లా మీ వ్యూహం ఎట్లా ఉంది, మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది? ఇప్పుడు నిధుల గురించి మాట్లాడేదానికన్నా ముందు ఇవాళ ప్రభుత్వం ఉన్న పరిస్థితి ఏంటిది కూడా ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి చూస్తే అంటే మనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రంలో ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు చేయడం జరిగింది. ఇవాళ ప్రతి నెల వాటి యొక్క ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్స్ యాడ్ చేసుకుంటూ కట్టుకుపోవాల్సిన పరిస్థితి ఉన్నది. దట్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇంకొక విషయాన్ని గ్రహించాలి. 45,000 కోట్లు డ్యూ పేమెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఎంప్లాయీస్కు సంబంధించే 29,000 కోట్లు ఉన్నాయి. అందునుంచి ఈ 2 months లోపల ఎన్ని నిధులు వచ్చినాయి, మీరు ఏం చేసినా అనే ప్రశ్న ఏదైతుందో ఇది నేను సబబ్ అనుకోవడంలే, చేస్తున్నాం. ఓకే, ఇప్పటికే మాకు కాన్స్టిట్యున్సీకి ప్రతి ఎమ్మెల్యేకు స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో, మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయండి అని అంటున్నారు. ఇవాళ మీరు ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. ఇవాళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి నిన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నాయి కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏంటి అని అంటే నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి, అవి ఏమైనాయి, అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం సర్పంచులకు బిల్లులు ఇవ్వాలి, మీరు వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారని. ఎంత సర్ప్రైజ్ థింగ్ అంటే 2022 మార్చి తర్వాత కూడా సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు చెల్లించవలసిన డబ్బులు డ్యూ ఉన్నది అని అన్నప్పుడు మనం ఈ 6 నెలల్లో ఎంత ఫైనాన్స్ వచ్చింది, ఎంత డెవలప్ చేసింది అని ఒక కంపారిజన్ తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఎందుకంటే మార్చి ఫైనాన్షియల్ ఇయర్ దాటిన తర్వాత ఒక ప్లానింగ్ వస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులతోటి, అధికారులతోటి కూర్చొని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి ఈ క్రైసిస్ను. ఇవాళ ఒకటి నేను చెప్పడమే కాదు, పెద్ద పెద్ద ఆర్థిక పండితులు, అదేవిధంగా పెద్ద రాజకీయవేత్తలు కూడా చాలామంది ఇట్లా ఒక ఈగల్ ఐస్ లాగా ఈ రాష్ట్రం మీద చూస్తున్నారు దేశ స్థాయిలో. ఎందుకంటే 7 లక్షల కోట్ల అప్పు ఉన్న ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ పిల్లాడు అంటే ఈ ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఓవర్కమ్ అవుతాడు. బొటాబొటి మెజార్టీ 5 అంటే 4 అటు ఇటు అయినాయి అంటే గవర్నమెంట్కి ఉన్నది, అంటే బొటాబొటి మెజార్టీ ఉన్నది. అటు వచ్చేమో మనం చూస్తే తోడేళ్ళలాగా చూస్తున్నారు.
ఏది కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ తెల్లారి లేస్తే ఆ కవిత కానీ తెల్లారి లేస్తే తప్పుడు మాటలతోటి ప్రజల్ని మభ్యపుచ్చాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఒక విషయం చూడండి, మీరు చూస్తే హరీష్ రావు గారు ఓ మీటింగ్ పెట్టి సర్పంచులకు మేము అండగా ఉన్నామంటారు. లేదా నీ 6 గ్యారెంటీలు ఏవైనా మొదలు 6 గ్యారెంటీలు ఇచ్చిన తర్వాత అసలు దానికన్నా ముందు ఒకటి వాళ్ళ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. సరే అల్టిమేట్గా వాళ్ళు ఎంత మాట్లాడితే వాళ్ళు అంతకు వాళ్ళే మైనస్ అవుతున్నారు. అది మాకు ఒక రకంగా అడ్వాంటేజ్ ఉన్న ఒక రకంగా సానుభూతి కూడా వస్తుంది. అరే వీళ్ళకి పుట్టి 2 నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వము, ఇప్పుడే ఈ విధంగా దాడి చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇవాళ ప్రజలలో చర్చ జరుగుతుంది. దాన్ని మేము ఒక పాజిటివ్గానే మేము కూడా రిసీవ్ చేసుకుంటున్నాం. ఎందుకు అని అంటే ప్రజలలో కూడా ఒక చర్చ జరగాలి. చర్చ జరిగినప్పుడు వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది కనుక 2 నెలలనే మీరు ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ తోటి ముడిపెట్టి కంపారిజన్ చేయడం అనేది మాత్రము ఇప్పుడు కరెక్ట్ కాదు అంటారు. ప్రధానంగా ఈవెన్ దో ఇన్ని ఇబ్బందులలో కూడా ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకు 10 కోట్లు ఇచ్చి ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉంటే చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు ఉన్న వాటిని కూడా ఏ విధంగా ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఎన్నికలు ఇంకో 6 నెలలు ఉన్నాయి తర్వాత కోట్ల కొద్ది శాంక్షన్స్ ఇచ్చారు. వాటి మీద కూడా ఇవాళ మేము రివ్యూ చేస్తున్నాం. పొలిటికల్ యాంగిల్ ఇచ్చినాయి అవన్నీ, వాటిని కూడా మేము రివ్యూ చేస్తున్నాం. అందుగురించి మార్చి తర్వాత ఫైనాన్షియల్గా 100% ఇవాళ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. రెవెన్యూ అనేది లీకేజెస్ రెవెన్యూ పెంచడం అనేది చాలామంది అంటారు. రెవెన్యూ ఏ విధంగా పెంచదలుచుకున్నదంటే ప్రభుత్వము లీకేజెస్ను అరెస్ట్ చేసి, అవినీతిని అరెస్ట్ చేసి ఇవాళ రెవెన్యూను యూటిలైజేషన్కి తీసుకురావడం, పెంచడం అనే దానికన్నా ప్రాపర్ యూటిలైజేషన్కి తీసుకురావడం అనేది వాళ్ళ పెద్ద టాస్క్. ఆ టాస్క్ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు రోజు చాలా హోంవర్క్ చేస్తున్నారు. ఆ విధంగా తీసుకుపోతున్నారు. మీరు చెప్తున్నట్టు అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ అటు కవిత కానీ సో ఎప్పుడు అవకాశం దొరికినా పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏం చేస్తున్నారు, ఈ 2 నెలల పాలన ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇప్పటివరకు మీరు చెప్పిన దాంట్లో రెవెన్యూకి సంబంధించినటువంటి విషయం ప్రధానంగా వచ్చింది. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తాం అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రచారంలో చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 2 గ్యారెంటీ అంటే ఒక గ్యారెంటీలో ఒకటి బస్సు కానీ లేదంటే ఇప్పుడు కరెంటుకు సంబంధించినటువంటి విషయమే కానీ ఇవి ఇస్తామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి క్రమం. బట్ నిధుల విషయంలో చూసుకుంటే కనుక ఇప్పటికే అప్పుల్లో ఉంది రాష్ట్రం, లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయింది, ప్రజలు అర్థం చేసుకోవాలి అంటూ మీరు ఒక మాట మాట్లాడడం జరిగింది. సో నిధులు లేవు, ఇప్పట్లో 6 గ్యారెంటీలు అమలు అసాధ్యం, ఇది టైం పట్టుద్ది, కాకపోతే ప్రజలు ఓపికగా ఉండాలి, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు అంటూ చెప్తున్నారు. నేను అందులోంచే ఒక విషయం చెప్పాను. మొత్తం దేశంలో ఉన్న రాజకీయ పండితులు కానీ ఎకనమిస్ట్స్ కానీ ఈ రాష్ట్రాన్ని గతంలో అవినీతికి, అసమర్థతకు, కుటుంబ పాలనకు ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ క్రైసిస్ను ఏ విధంగా దాటుతాడు అనేది ఒకటి చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. 100 రోజులలో అమలు పరుస్తాను అనే దానికున్ను ప్రారంభించి కంప్లీట్ చేస్తాము మేము 100% అనేది ఏ స్కీమ్ అయినా కూడా ప్రారంభం అనేది ప్రాధాన్యత. 5 సంవత్సరాలు ప్రజలు టైం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలలో 100% పూర్తి చేయడం అనేది బాధ్యత. ఈ రెండింటికి ప్రారంభిస్తామన్న దానికి పూర్తి చేస్తామన్న దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుగురించి 100 రోజులలో 100% ప్రారంభిస్తామనే మాటకు కట్టుబడి ఉన్నాము. రెండోది, అంచెలంచెలుగా ప్రతిదీ కూడా ఈ 6 అంశాలకు సంబంధించి లబ్ధిదారులకు ఏదైతే ఉన్నదో 5 సంవత్సరాల్లో 100% పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఇది క్లారిటీ ఉండాలి. మేము ఆ రోజు చెప్పింది అదే, ఇవాళ కూడా చెప్పేది అదే. అయితే ఇక్కడ ఒకటే మేము ప్రశ్నించేది ఏంది అని అంటే, ప్రజల్ని కూడా మేము ఎందుకు అన్నాము అని అంటే 6 గ్యారెంటీలు అమలుపరచడము చేయడం అనేది ఇది బాధ్యత, మేము 100% చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర నుండి మొదలు పెడితే గ్రామ స్థాయి వరకు ఉన్న నాయకత్వం కూడా పబ్లిక్ ఒక భరోసా మేము ఇస్తున్నాం. పబ్లిక్ మమ్మల్ని నమ్ముతున్నారు. పబ్లిక్ కూడా ఇదంటాడు, వీళ్ళకి ఏమైనా పిచ్చిలేసిందా, పిచ్చిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక 1 by 1 చేసుకొస్తున్నారు. ఇన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ నువ్వే రేపే చేయమని అన్నా కూడా వాళ్ళు ఎంతో ఓపికతోటి వాళ్ళు ఏదో తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ప్రారంభిస్తున్నారు. స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి. ఇంకో 2 అంశాలు కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నాము. కనుక దాని గురించి ప్రజలలో నేనేదో అపోహలు ఉన్నాయి, ప్రజల్ని ఏదో కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా లేదు. ప్రజలే స్వయంగా చెప్తున్నారు. అందుగురించే దాని విషయంలో మీరు ఎవరికి కూడా ఏమో అనుమానాలు అక్కర్లేదు. ఒకటే నేను అనేది ప్రజల్ని విజ్ఞప్తి చేసేది నేను. ఎందుకంటే మా వంతుగా కూడా మేము ఏమంటారు చూసారా, ఏదో తప్పు చేసినోడే 10 సార్లు మాట్లాడితే అది నిజం అనుకునే పరిస్థితి వస్తుంది కనుక మా బాధ్యత కూడా మేము ప్రజలకు ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పవలసిన బాధ్యత ఉన్నది కనుక ఆ క్రమంలో చెప్తున్నాం. నమ్మకం లేక కాదు, మేము చేయలేక కాదు, కానీ ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు దాన్ని వాళ్ళు లైవ్లో ఉంచాలని చూసినప్పుడు వాట్ ఈజ్ వాట్ అని కూడా చెప్పవలసిన అవసరం ఉంది. మొన్న చూసినాం మనం కవిత గారు
పూలే గారి విగ్రహం పెట్టాలి, మేము 11వ తారీఖు ధర్నా. అసలు కనీసం ఆ మహిళ అయిపోయింది, కానీ ఇంకోలైతే ఇంకో రకంగా జవాబు చెప్పేవాడిని. కానీ చదువుకున్నది, అమెరికా పోయి వచ్చింది, కొంతన్నా కూడా ప్రజలు ఏమనుకుంటారనే బిడియం కూడా లేకుండా అంత ఇదిగా మాట్లాడేస్తున్నది ఆవిడ. ఒక ఇంటలెక్చువల్, చదువుకున్నది, అమెరికా పోయి వచ్చింది, కొంచెం అన్న వాస్తవాలు ప్రజలు గ్రహిస్తారు, మనని ఏమనుకుంటారు ప్రజలు అనే ఒక బెరుకు అన్న కూడా లేకుండా మాట్లాడము అని అంటే 10 సంవత్సరాలు ఏం చేశారండి వీళ్ళ నాయన ఏం చేసిండు, వీళ్ళ బావ ఏం చేసిండు, వీళ్ళ తమ్ముడు ఏం చేసిండు, తమ్ముడా అంటే ఇతడు ఏం చేశాడు అందుగురించి ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఏ విధంగా వాళ్ళ తప్పిదాలని ఇప్పుడు ఏంటి అని అంటే ఒక్కొక్క తప్పు బయటకు వస్తుందండి. 7 లక్షల కోట్లు అనేది వైట్ పేపర్ మీద అసెంబ్లీలో బయట పెట్టినాం, ప్రజలకు రిసీవ్ చేసుకున్నారు. రెండోది వచ్చి వాళ్ళ అవినీతిని బయట పెడుతున్నాము. మూడోది వచ్చి వాళ్ళ మేడిగడ్డ విషయంలో కూడా చాలా స్పష్టంగా వాస్తవాలు వస్తున్నాయి. అయితే ప్రజల దృష్టి మళ్లించడానికి కేటీఆర్, హరీష్ రావు, కవిత చాలా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజలను డైవర్ట్ చేయాలి అని, ఈ ప్రభుత్వం యొక్క 6 గ్యారెంటీలకు మీదకి డైవర్ట్ చేసేసి వాళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం. తప్పు చేసినోడు తప్పించుకోవాలంటే ఎదుటోడి మీద 2 రాళ్ళు పడేస్తుండాలి. ఆ క్రమంలో జరుగుతున్న ప్రచారమే అని చెప్పి ప్రజలు బలంగా నమ్ముతున్నారు అని మేము ప్రజలకు చెప్పుకుంటూ ఉంటాం. డెఫినెట్గా ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా దానికి వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజల ముందు పెట్టవలసిన బాధ్యత ఉంది. అది మా మంత్రులు కానీ మా శాసనసభ్యులు కానీ సక్సెస్ఫుల్గా బయట పెట్టడం జరుగుతుంది. 7 లక్షల కోట్ల అప్పు జరిగింది. ఇప్పుడు వాటికి ఇంట్రెస్టులు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర రెవెన్యూ పరిస్థితిని గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 6 గ్యారెంటీలు అమలు తథ్యం ఖచ్చితంగా చేస్తాం, కాకపోతే టైం పట్టుద్ది, ప్రజలు ఓపికగా ఉండాలి అని మీరు చెప్తున్నటువంటి అంశం. మేడిగడ్డ విషయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీ అవినీతి జరిగింది. లక్ష కోట్ల అవినీతి దీంట్లో జరిగింది. డబ్బులన్నీ స్కామ్ జరిగినాయి అని చెప్పేసి ప్రధానంగా వినిపించింది. దీనికి సంబంధించి విచారణ ఎప్పుడు మొదలవుతుంది పూర్తి స్థాయిలో? ఒకవేళ ఆ విచారణలో తేలిస్తే కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఇప్పుడు మాది పొలిటికల్ డిసిషన్ కాదు ఇది. మీరు ఒక విషయం అన్నారు, ప్రజల కోసం ఎన్నుకోబడ్డది ప్రజా పరిపాలన అనేది విషయం. మేము ఇక్కడ ప్రజల ఆస్తులను ఎవరు కూడా దుర్వినియోగం చేసినా వాళ్ళు శిక్షార్హులే. ఓకే. రెండోది, ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడానికి మాకేం ఆ తొందరపాటు ఏం లేదు. ఎందుకంటే ఒక డ్యూ కోర్స్ ఆఫ్ సిస్టమ్నే ఎస్టాబ్లిష్ కావాలి. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చట్టం తన ప్రాంతం తాను చేసుకుంటూ పోతుంది. ఇవాళ మనం చూసినాము, ఇవాళ రేపు ఏంటి అంటే ప్రజలలో కూడా ఒకటి ఏంటి అని అంటే వాడు గజ దొంగ అయ్యి, దోపిడి దొంగ అయ్యి, హత్యలు చేసినా కూడా వాడు సత్య అయ్యో పాపం అనే తత్వం అనేది. ఇప్పుడు ఆడు చేసిన అవినీతిని కూడా మొదలు ప్రజలలో స్పష్టంగా ఒక రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయ్యి ప్రజలలోనే ఒక ఉద్యమం వస్తుంది, ఇన్ని తప్పులు చేసిండు మీరు ఎందుకు చర్య తీసుకోరు అనే ఉద్యమం కూడా వస్తుంది. మీరు చూడండి, అంటే ఈ చర్యకు నిదర్శనమే కాంగ్రెస్ పార్టీ గెలవడం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ పియర్స్ ఏవైతే కుంగిపోయినాయో వాటికి రిజల్ట్ ఇచ్చింది ప్రజలే. సో ప్రజలు ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, విచారణ వేగవంతం చేయాల్సినటువంటి అవసరం. ఒక్కదాని గురించే కాదు, ఇప్పుడు ఉద్యోగస్తుల యొక్క జీవితాలు మా జీవితాలతో ఆడుకున్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో ఆడుకున్నారు. మహిళలకు ఇచ్చిన ఏ వాగ్దానం కూడా పావుల వడ్డీ రుణాన్ని మాఫీ చేయలేదు, అది ఉన్నది. అదేవిధంగా గ్రామాలలో 7 లక్షల కోట్లు అప్పు చేస్తే గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, అదొకటి ఉన్నది. మేడిగడ్డ అనేది అంటే ఒకటే ఇష్యూ మీద ఒక రిజల్ట్ కాదు ఇది, వివిధ రకాలైనవి ఉన్నాయి. అయినా కూడా ఒకసారి ఎందుకంటే గత చరిత్రలు చూసినాం. ఎందుకంటే మన ఇండియన్ కల్చర్లో కానీ ఇండియన్ పీపుల్స్లో కానీ ఒక మన నర అని ఒకటి ఉన్నది, అయ్యో పాపం అని అనడం అనేది. వాడు ఎంత దుర్మార్గుడైనా ఏదన్నా ఒకటి జరిగే వరకు అయ్యో పాపం అనే తత్వం ఉన్నది. అందులోంచి మ్యాండేటరీ ఇచ్చిన పబ్లిక్, ఆ మ్యాండేటరీ ఇచ్చిన క్రమంలో కూడా టోటల్గా వాళ్ళు జరిగిన తప్పును ప్రజల ముందు ఎండగట్టవలసిన అవసరం ఉంది. డెఫినెట్గా ప్రజలే మా మీద ఒత్తిడి తీసుకొచ్చే రోజులు వస్తాయి అని అన్న నేను. అంతేగాని దాన్ని మేము తప్పించుకుంటాం చేస్తామని కాదు. ఎందుకంటే ఆ భగవంతుడు ఏమో కానీ ఒకే కుటుంబంలో 4గురిని మాటకారులను పుట్టించాడు. అంటే ఒక గాడిదని చూపించి కూడా ఇది గుర్రం అనిపించే అంత నాలెడ్జ్ ఉన్నది వాళ్ళకు. గుర్రాన్ని చూపించి ఇది గాడి అని ఒప్పించే నాలెడ్జ్ ఉన్నది. అది నిజంగా బాగుంది. ఒక్కోసారి నాకు ఆ బ్రహ్మగిట్ల నాకు ఎదురు వస్తే నేను అడుగుదాం అనుకుంటున్నా, ఏం సార్ నువ్వు గింత అన్యాయమా, గింత దుర్మార్గంగా మొత్తం ప్రపంచం యొక్క ప్రజల్నే తల కింద చేసే అంత తప్పుడు మాటలతోటి ఒప్పించే నాలెడ్జ్ ఇచ్చింది, ఇది మీకు ఎక్కడ న్యాయమని అడుగుదాం అనుకుంటున్నా బ్రహ్మగారిని నేను. అందుగురించి వీళ్ళు చాలా మేధావులు. ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను నేను,
2 నెలలు కాలేదు అదేమైంది ఇదేమైంది అని మాట్లాడుతున్నారు అని అంటే దీంట్లోనే తెలిసిపోతుంది కదా వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ తప్పుల మీదకి ప్రజల దృష్టి పోవద్దనే ఉద్దేశంతో ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళకి తెలియదా వాళ్ళని తెలివి తక్కువ వల్ల ఒక్కొక్కరు అమెరికాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళకి తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుండి వాళ్ళ ప్రియారిటీ పెట్టుకొని ఫస్ట్ నెల వచ్చేమో 5వ తారీఖు లోపల ఇచ్చినాము ఇప్పుడు 2వ నెలకు వచ్చే వరకు ఫస్ట్ తారీఖు ఇచ్చినాం 3వ తారీఖు నుండి మీరు చూడండి 3వ నెల నుండి చూడండి ఎంత పర్ఫెక్ట్ ఎందుకంటే ఈ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్కు రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు గురించి రాత్రింబౌలు కష్టపడే ఉద్యోగస్తులకే జీతాలేని ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చిన దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా మనమేమి భగవంతులం కాదు కదా ఒకటేసారి మంత్రం అనగానే అన్ని సమస్యలు పరిష్కారం కావడానికి ఫస్ట్ స్టెప్ రాత్రింబౌలు ఈ రాష్ట్ర అభివృద్ధికి కష్టపడి ప్రజల యొక్క సౌకర్యార్థం కష్టపడే యొక్క ఉద్యోగస్తులకు జీతం ఇచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయగలుగుతాడు వాడికి ఫైనాన్స్ క్రైసిస్ ఉన్నప్పుడు వాడైతే ఆఫీస్లో వచ్చి ఏం పని చేస్తాడు ఆ ఉద్యోగి అందునుంచి ఒక వాతావరణాన్ని ఉద్యోగస్తులలో కల్పించినాము ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినాము ఈ ప్రభుత్వం మా శ్రేయస్సు ఆలోచిస్తుంది మా కుటుంబ పరిస్థితులు కూడా అర్థం చేసుకున్నది అందునుంచి మాకు 1st to 5th లోపల సాలరీస్ ఇచ్చే వ్యవస్థను డెవలప్ చేస్తున్నది అని కాన్ఫిడెన్స్ అంటే ఇది మేజర్ చేంజ్ మీరు ఖాళీ ఒక జీతం ఇస్తున్నాం కానీ మనం అనొచ్చు కానీ వాళ్ళ కుటుంబము 15వ తారీఖు వరకు 20వ తారీఖు వరకు జీతం ఇవ్వకుంటే ఎంతమందితోటి మాటలు పడ్డారు బ్యాంకర్స్ దగ్గర ఏ విధంగా ఎగదోవారులుగా పేరు వచ్చినాయి ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి వస్తాం ఎందుకంటే ఇంకొంత సందర్భంలో అక్కడక్కడ కలుస్తుంటే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకు కూడా ఈసారి టైంకు జీతాలు పడ్డాయి అన్న మాటలు నాకు కూడా వినిపించినాయి ఇందాక మీరు చెప్తూ బ్రహ్మదేవుళ్ళం కాదు అని మీరు ఒక మాట అన్నారు కానీ బ్రహ్మాస్త్రం మాత్రం మీ దగ్గరనే ఉంది ప్రభుత్వంలో ఉన్నారు అదొక పాయింట్ ప్రశ్నిస్తాను అని అన్నాను బ్రహ్మదేవుడు కాదు మనకేమి అంటే మంత్రం అనగానే అయిపోవడానికి కాదు దీనికి అంచెలంచెలుగా సమస్య నుండి పరిష్కారం కావాలి ఇప్పుడు మనిషిలో ఒక ఊబిలో దిగబడిపోయింది అనుకో ఆ మనిషి తనను తాను రక్షించుకోవడానికి ఫస్ట్ ఏం చేస్తాడు ఫస్ట్ తలకాయ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు తర్వాత నాడు ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెద్ద ఊబిలో దిగబడి ఉన్నది దాన్ని తీయాలి అని అంటే ఒక్కొక్క ఇంచు కూడా కాదు ఒక్కొక్క అంటే ఏమనాలి ఇంకా ఇంచు కన్నా తక్కువ అని అంటే ఒక్కొక్క పైకి తీసుకురావాల్సిన పరిస్థితి ఊబిలో ఉన్నది మన ఆర్థిక పరిస్థితి దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మంత్రివర్గము ఒక అండర్స్టాండింగ్ తోటి రోజు కూర్చుంటున్నారు ఎట్లా దీన్ని బాగు చేయాలి ఎట్లా రెవెన్యూను మనము అంటే పెంచడం అంటే మళ్ళీ మీరు రాంగ్ కదా పక్కలే ప్రజల మీద ఎలాంటి ఆర్థిక భారం వేయకుండా రెవెన్యూను 100% ఎట్లా ప్రాపర్గా యూటిలైజేషన్ తీసుకురావాలని చెప్పి చాలా మేధమదనం చేస్తున్నారు దాని గురించి నేను చెప్తున్నాను ఆ నలుగురు మాటకారులు అందులో కేసీఆర్ రాజకీయ చతురత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీలాంటి సీనియర్ నాయకులకు ఇంకా చాలా తెలుసు బట్ ఇట్లా నేపథ్యంలో మీరన్నారు 2 నెలల ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి 2 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి అక్కడక్కడ వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది మళ్ళీ కేసీఆర్ వస్తాడు తొందరలోనే కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసుకుందాం అని అంటున్నారు ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తున్నాయి మీ పార్టీ నాయకులు కూడా వార్నింగ్ ఇస్తున్నారు కూలిపోయే ప్రసక్తి లేదు ప్రభుత్వం నడుస్తుందని ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజులకే కడియం శ్రీహరి లాంటి జిల్లా నాయకులు మీ జిల్లా నాయకులే మాట అనడం జరిగింది ప్రభుత్వం కూలిపోతుందని అట్లాంటి చతురత ఉన్న నాయకుడికి ఇట్లాంటి మాటలు కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఒక ఆందోళనలో పడేస్తుందా ఒక విషయాన్ని ఇక్కడ మనము ఇష్యూ డైవర్ట్ చేసుకోవద్దండి ఎందుకంటే వాళ్ళన్నారు మీరు అంటున్నారు అనే దానికన్నా ఇవాళ ప్రజలు చాలా అరే ముఖ్యమంత్రిగా ఇంకా ప్రమాణ స్వీకారం జరగలేదు 7వ తారీఖు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింటే 6వ తారీఖు నాడే కడియం శ్రీహరి గారు 6 నెలల్లో ఈ గవర్నమెంట్ పడిపోతుంది అని చెప్పడం అంటే వాళ్ళ యొక్క నేచర్ ఏదైతే ఉందో ఇది ప్రజలే అసహించుకుంటున్నారు అందునుంచి మాది కూలిపోదు మాది ఇది అని మమ్మల్ని మేము ఎందుకు అనుకోవాలండి 100% వీఆర్ వెరీ స్ట్రాంగ్ మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదో మాట్లాడవలసిన అవసరం లేదు కానీ ఎదుటివాడు ఎంత దిగజారి నిన్న కూడా నేను చూశాను ఈ గవర్నమెంట్ ఉంటుందా పోతుందా అని చెప్పి కనీసం పొలిటికల్ నైతికత ఉందా వీళ్ళకు ఎందుకంటే అన్ని పార్టీలను ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసిన తత్వం వాళ్ళది అందునుంచి ఒకటి గుర్తుపెట్టుకోండి 100 పశువులను తిన్న రాబందు కూడా మంచి తుఫాన్ అత్తే కొట్టుకుపోతుంది చంద్రశేఖరరావు ఇప్పుడు 100 పశువులను తిన్న కుటుంబం రాబందు లాంటిది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క తుఫాన్లో కొట్టుకుపోవడం ఖాయం తట్టుకోలేడిగా కానీ అని మేమేదో అవుట్ ఆఫ్ ద వే ఏమీ చేయం సిస్టమే పనిచేస్తుంది సిస్టంలోనే తప్పు చేసిన వాళ్ళని మాత్రం సిస్టమ్ వదిలిపెట్టదు ఆ విధంగా సిస్టాన్ని మేము స్ట్రెంథన్ చేస్తున్నాం మీరు కూడా సిస్టాన్ని స్ట్రెంథన్ చేస్తున్నాం సిస్టానికి సపోర్ట్ చేస్తున్నాం
చాలా పగడ్బందీగా మీరు వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి తుఫాను తట్టుకోవడం అంత ఈజీ కాదని పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన దూకుడు అట్లనే కనిపిస్తుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందాక మీరు అన్నారు ప్రతిపక్షాన్నే లేకుండా చేశారు ఆ రోజు కేసీఆర్ అని చెప్పేసి. అదే పరిస్థితి ఈసారి కేసీఆర్కి వస్తుందనుకోవాలా? బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు వచ్చి పార్టీని ఖాళీ చేస్తున్నారు అనుకోవాలా? ఇప్పుడు రెండు ఉంటాయి సార్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను మభ్యపెట్టడమా, డబ్బులు ఇవ్వడమా, లేదా ఒక రకమైన దౌర్జన్యపూరితమైన ఒత్తిడితోటి తీసుకోవడం అనేది ఒక పార్ట్. అది చంద్రశేఖరరావు పార్ట్, అది కేసీఆర్ కుటుంబం పార్ట్. రేవంత్ రెడ్డి పార్టీకి వచ్చినప్పుడు ఏంది అని అంటే మేము ఎవరిని కూడా ప్రలోభాలకు కానీ భయభ్రాంతులకు గురి చేయడం కానీ ఇంకో రకమైనది వ్యవస్థ చేయము. కానీ కుటుంబ పెద్దగా కుటుంబ పరిపాలనలో వేసారిపోయి వాళ్ళు వస్తేనంటే మాకేం అభ్యంతరం అండి. మేము ఎవరిని రమ్మనం, ఎవరి మేము రావడానికి తీసుకోవడానికి ప్రయత్నం చేయము. కానీ విసికి వేసారి ఉన్నారు. ఇవాళ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు నేను. ఇవాళ ముఖ్యమంత్రి గారిని మా సంగతి వదిలిపెట్టండి, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి కలుస్తున్నారండి. అసలు ఆయన సొంత మంత్రులే కలవలేకపోయిన చంద్రశేఖరరావును అన్నప్పుడు ఒక రాక్షస పరిపాలన అనేది ప్రభుత్వ పరంగా అయితే ఒక నియంత పరిపాలన ఇంటర్నల్గా అంటే తన మంత్రులను తన శాసనసభ్యులను కూడా ముఖ్యమంత్రికి కలవలేని దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నది, చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఉన్నది. కానీ అదే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా సొంత శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎనీ టైం 20 ఉంటే మీటింగ్లో ఉంటుంది తప్పితే మిగిలిన టైంలో ఒకవేళ మీటింగ్ టు మీటింగ్ మధ్యన కూడా వచ్చిన వాళ్ళని కలిసిపోతున్నాడు. ఈవెన్ ప్రతిపక్ష వాళ్ళు వస్తున్నారండి వాళ్ళ కాన్స్టిట్యున్సీ సమస్యలు చెప్పుకోవడానికి. ఎంత దౌర్భాగ్యం అండి. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఏంటంటే మా పార్టీలకు వస్తేనే నీకు డెవలప్మెంట్ ఇస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసి తీసుకున్న దుర్మార్గత్వం నాయకత్వం వాళ్ళది. ప్రజాస్వామ్యబద్ధకంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళ సమస్యలు వినాలి. అంటే వాళ్ళ సమస్యలు అంటే వాళ్ళ సొంత సమస్యలు కాదు, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా ఈ తెలంగాణ బిడ్డలు ఆ సమస్యలు వినాలని చెప్పి టైం ఇస్తానంటే దీన్నే మీరు ఒకసారి చూసినప్పుడు ఈ వ్యత్యాసం అంటే మేము మంచితనంతో ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పేంటి? వాళ్ళు కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. రెండోది వాళ్ళే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలను ఒక గౌరవప్రదమైన శాసనసభలో కానీ ఇక్కడ మాట్లాడింది గౌరవ ఎమ్మెల్యే గారు అని మాట్లాడతాం. కానీ ఆయనటి వాడు వీడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా అరే రెస్పెక్టెడ్గా ఎమ్మెల్యే గారు వచ్చారు వాళ్ళని మొదలు కూర్చొని పెట్టండి, గౌరవంగా చూసుకోవాలి అని మాట్లాడు. వాడు వచ్చిండు చూద్దాం తీయవా అని మాట్లాడే తత్వం చంద్రశేఖరరావు. మాకు ప్రత్యక్షంగా తెలుసు, ఆయన నేచర్ తెలుసు. అసలు నిజంగా ఆత్మాభిమానం ఉండి తెలంగాణ రక్తం ఉన్నోడైతే ఇప్పటికి కూడా నేను చెప్తున్నా టీఆర్ఎస్లో ఉన్నోడు ఆత్మాభిమానం లేనోడు, తెలంగాణ రక్తం లేనోడు అని చెప్పి నేను చెప్పక తప్పదు. ఏ కాస్త అభిమానం ఉన్నా ఆత్మాభిమానం ఉన్నా తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణ రక్తం ఉన్నా కూడా నేను అంటున్నాను ఇవాళ బీఆర్ఎస్ నుండి వాళ్ళు బయటికి రావాల్సిందే. వస్తేనే వాళ్ళు ఇంతో అంతో కనీసం కుటుంబం వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అనుకుంటాను ఎందుకు మా నాయనకో మా భర్తకో ఇంత కూడా ఆత్మాభిమానం లేదా, ఒక మీరు దొరపోకడు అంటాను, ఒక రాక్షస నాయకత్వంలో ఎందుకు పనిచేస్తాను వీళ్ళు అని చెప్పి అనుకుంటాను. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా టీఆర్ఎస్ పార్టీని వదిలి బయటికి రండి అని అంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ అంటే మీ పార్టీలకు రమ్మని మీరు అంటలేరు, బట్ మీ పార్టీ వైపే చాలా మంది చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. అంటే నా పాయింట్ ఏంటంటే అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం టీఆర్ఎస్ పార్టీలో ఉండి పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ గెలిచింది కదా, అధికారంలో ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గూటుకు వస్తే క్యాడర్ యాక్సెప్ట్ చేస్తుందా? ఒక్క మాట మీరు రిటర్న్ తీసుకోవాలి. చెల్లని రూపాయలు కాదు అవి. టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడము, ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వాళ్ళ పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలు చెప్పుకొని ఉండడము, ప్రజల ఆమోదంతో వచ్చిన వ్యక్తులను మేము చెల్లని నాణ్యం అని చెప్పి అనము. అందులోంచి యూ టేక్ బ్యాక్ దట్ వర్డ్. ఎందుకంటే మేము వాళ్ళన్నా కూడా ఒక సహచార శాసనసభ్యులు గౌరవిస్తాం. నేను ఒకటే అంటున్నాను, గతంలో వాళ్లకు మనసు నొచ్చినా బయటికి రాని పరిస్థితి. ఎందుకు? ఒక రాక్షస పరిపాలన. కానీ ఇవాళ ఒక స్వతంత్రం ఉన్నది. అందులోంచి కాంగ్రెస్లో రాని కూడా నేను అనడంలే, కానీ అసలు ఇంకా ఆత్మాభిమానం చంపుకొని ఆ పార్టీలు ఎందుకుంటారు? బయటకు వచ్చి మంచిగా ఇండిపెండెంట్గా బతకండి, లేకుంటే 10 మంది వచ్చి 10 మంది ఒక గ్రూప్గా బతకండి, ఒక గౌరవప్రదంగా ఉండండి అని చెప్తున్నా. ఆత్మాభిమానాన్ని రక్షించుకోండి అంటున్నా. సహచార శాసనసభ్యులకు తప్పట్లో తప్పే ఉన్నది. మేమే మా పార్టీలకు అక్రమంగా రమ్మనో లేకుంటే ఏదో ప్రలోభాలకు గురి చేసి రమ్మని అంటలేం కదా.
కానీ ఒక తెలంగాణ బిడ్డలుగా మీ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలి అని అంటే మీ బీఆర్ఎస్ను వదిలిపెట్టవలసిందే. అంటే మీరు వరంగల్ జిల్లాలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, చాలా సీనియర్ నాయకులు. జిల్లా రాజకీయాలు కూడా ఒకసారి చూసుకుంటే కనుక నిన్ననే డాక్టర్ రాజయ్య మాజీ ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది. సరే, కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారా, వేరే ఇతర పార్టీకి వెళ్తున్నారా అన్నది ఆయన పర్సనల్ ఇష్యూ అయితే కనుక ఈజ్ కమింగ్ టు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే రెడ్ కార్పెట్ వేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అంటూ కూడా ఒక వాదన బలంగా వినిపిస్తోంది. అది అఫీషియల్గా ఎప్పుడు డిక్లేర్ అవుతుందన్నది అది సరే పర్సనల్ విషయం అనుకున్నా కానీ ఆయన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా ఈసీ? నేను రాజయ్య గారిని కూడా, అది మన మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి పేరు మన తాటికొండ రాజయ్య గారు, వెరీ లేట్ డిసిషన్ తీసుకున్నాడండి. ఒక డాక్టరు, వాస్తవంగా ఒక అనుభవం గల వ్యక్తి. కవిత గారు ఏదో చెప్పిందని చెప్పి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా తీసేసిన రోజే అసలు ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయాలి. కానీ లేట్గానే ఆయన గుడ్ డిసిషన్ తీసుకున్నాడు. సరే, అది ఏ పార్టీ ఏంటిదని కొంచెం పక్కకు పెట్టండి. అందుగురించే ఫస్ట్ ఆయన కుటుంబ సభ్యులనే అవినీతి, అది ఆ రోజు ఆయన పేరు మీద ఏంది, ఆయన మీద ఒక రాయి పడేసిండు, అవినీతి చేసిన కనుక తీసిండు అని చెప్పేసి. కానీ కవిత గారి యొక్క నువ్వు సాటిస్ఫై చేయడానికి, కవిత అంటే ఆయన బిడ్డ, సాటిస్ఫై చేయడానికి ఆయన చెప్తే ఆమె ఏదో పని చెప్తే చేయలేదు అని చెప్పి ఒక ఖర్చుతోటి ఆమె ఒక కంప్లైంట్ ఇస్తే ఆయనను మంత్రిగా తీసేయడం జరిగింది. అందునుంచి చాలా ఏళ్ళ తర్వాత సరి అయిన డిసిషన్ తీసుకున్నాడని చెప్పి నేను అంటున్నాను. సో ఆయన పార్టీలోకి వస్తే పాత కొత్త తరం అందరూ యాక్సెప్ట్ చేస్తారా? చూడండి, పార్టీకి ఒక నియమ నిబంధనలు ఉంటుంది. పార్టీలకు వచ్చేటోళ్ళం కానీ తీసుకునేటోళ్ళు కానీ రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయించేది. ఒక శాసనసభ్యుడిగా నేను పార్టీలకు వస్తే తీసుకుంటాం చేస్తాం అనేది కూడా అది అడ్వాన్స్గా పార్టీ నిర్ణయము ఏమున్నది మనకు తెలియకుండా మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కమింగ్ టు అంటే ఒకసారి మీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వరంగల్ జిల్లాలో అటు సీతక్క కానీ, ఇటు మీరు కానీ, అటు పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, మీరంతా ఒక క్రమశిక్షణ గలటువంటి నాయకులు, పెద్ద హుందాగా ఉంటారు, పెద్ద ఆర్భాటాలకు ఏం పోరు. ఈవెన్ నేను వచ్చినప్పుడు కూడా చూసిన ఈ జనరేషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైనటువంటి యంగ్ ఎమ్మెల్యేలంతా భారీ కార్లల్లో, పెద్ద పెద్ద బండ్లల్లో, కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు తిరుగుతున్నారు. బట్ కమింగ్ టు మీ విషయానికి వస్తే మాత్రం చాలా సాదాసీదాగా నార్మల్ వెహికల్స్లోనే ఉన్నారు. ఆర్భాటాలకు పోవద్దు అనుకున్నారా, లేదంటే సరిపోద్దు అనుకున్నారా? నేను ఒక్క విషయం, నేను ఎన్నికలలో కూడా ఒకటే వాగ్దానం చేసిన, 94 కన్నా ముందు నా ఆర్థిక పరిస్థితులు ఏంటి, నా కుటుంబం ఏంటి, నా కుటుంబ నేపథ్యం ఏంటి, ఈరోజు కూడా నా ఆర్థిక పరిస్థితులు ఏంది, నా కుటుంబ నేపథ్యం అనేది నా ఛాలెంజ్. అది ఎప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. ఇక రెండో దానికి వచ్చేసి ఏంది అని అంటే, ఆర్థిక పని అవి అది వేరే వాళ్ళ సంగతి మనకు తెలియదు, ఎవరే ఉన్నా నేను పెద్ద పట్టించుకోను. ఒకటే పార్టీ ఒక అవకాశం ఇచ్చింది, ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండ్రు, పార్టీకి ఒక లాయల్గా ఉండాలి, ప్రజలకు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపడం జరిగిందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో. మొదలే చెప్పాను మీకు, 4వ తారీఖు ఉదయం నుండే నాకు పెద్దగా ఒక టెన్షన్ పట్టుకున్నది. ప్రజలు, నేను బయట నియోజకవర్గం నుండి వచ్చిన వెరీ షార్ట్ పీరియడ్లో వచ్చిన ప్రజలు నన్ను ఆదరించినప్పుడు వాళ్ళ రుణం ఎట్లా తీర్చుకోవాలనేది ఆలోచన చేస్తున్నాను. దాని గురించే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినా, ఏడీ పోయినా కూడా నేను వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని నియోజకవర్గాలు వేరు, పరకాల వేరు. పరకాల నన్ను పార్టీ పంపిస్తే వాళ్ళు ఆదరించుళ్ళు, గౌరవించుళ్ళు, గెలిపించుకున్నప్పుడు వాళ్ళకి ఆ రుణం తీర్చుకోవడానికి నాకు మీరు సహకరించండి అని చెప్పి కోరుతున్నాను. సార్, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, పరకాల నియోజకవర్గానికి ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రభుత్వానికి మీ సూచనలు చాలా అవసరం. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ, వాటర్ రిసోర్సెస్ సంబంధించినటువంటి విషయంలో కానీ మీరు చాలా అనుభవజ్ఞులు, ఒక మేధావితనం మీ దగ్గర ఉంటుంది. సో మీ సేవల్ని ప్రభుత్వం ఎట్లా వినియోగించుకోబోతోంది, అట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో ఇంకేదైనా కీలకమైనటువంటి పాత్రలు, హోదాలు మిమ్మల్ని చూడొచ్చా నియోజకవర్గం తరపు నుంచి? అంటే ఒకటి సార్, ఇప్పుడు దిస్ ఇస్ 4th టైం కావడమే కాకుండా 94లో ఒక క్రైసిస్లో నేను ఎమ్మెల్యే అయ్యాను. గురించి క్రైసిస్ను ఎట్లా ఓవర్కమ్ కావాలి, ఎట్లా ప్రజల యొక్క ఆశలు, ఆశలు, ఆలోచనలను నెరవేర్చాలని చెప్పి ఒక ఆలోచన గల వ్యక్తిగా ఉన్నాను. అదే కాకుండా చూస్తే ఏంటంటే, ఒక హై పవర్ కమిటీగా, అంటే రిఫార్మ్స్ మీద హోంవర్క్ చేసి 18 రాష్ట్రాలు తిరిగి ఒక సూచనలు చేసిన వ్యక్తిని. అదేవిధంగా 16 జీవో మీద ప్రజల యొక్క నమ్మకము, అదేవిధంగా ఈవెన్ స్టేట్ ఎంప్లాయీస్ కూడా వచ్చి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈవెన్ చంద్రశేఖరరావు కూడా అంటే ఒక కాంట్రవర్సీ ఇష్యూను రైట్ వేలో తీసుకుపోయి మనతోటి ఈ తెలంగాణ యొక్క ఉద్యోగస్తుల హక్కులను రక్షించడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేయడం జరిగిందని ఈరోజు కూడా నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను. అదొక రెండో అవకాశం.
మూడోది వచ్చి మీరు చూస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఇచ్చినప్పుడు ఆ రోజున్న స్పీకర్ మనోహర్ గారు అనేవారు గతంలో ఉన్న ఏ ఒక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చేయనట్టుగా జిల్లాలు తిరిగాను, ఇష్యూస్ను బయటకు తీశాను. అదేవిధంగా ఈవెన్ ఆడిట్ వాళ్ళు కూడా, కంట్రోల్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, సార్ మీరు చాలా ఫైల్స్ క్లియర్ చేసిందని చెప్పి ఒక విధమైన అప్రిషియేషన్ కూడా పొందడం జరిగింది. అందులోంచి అది పార్టీది, ప్రభుత్వం యొక్క నిర్ణయం ఎట్లా ఉపయోగించుకుంటారు అనేది. ఉపయోగించుకుంటామంటే మనం ఎప్పుడు కూడా సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నా యొక్క అనుభవాన్ని కూడా నేను ప్రజలకు అందించడానికి, ప్రభుత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని. నేను ఏదో డిమాండ్ అనేది నా నేచర్ ఎప్పుడు కాదు. మీరు ఒకసారి చూస్తే ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఏకత్రం ఉన్నప్పుడు కూడా 1999లో రాత్రి వరకు నాది ఫారెస్ట్ మినిస్టర్గా ఫైనల్ అయింది. మనకు జిల్లాకు సంబంధించిన దయాకర్ రావు గారే ఉదయం పుణ్యం కట్టుకున్నాడు. దాంతో ఏంటి, ఆయనకి ఇస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి ఒక బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు. అదేవిధంగా కర్ణం రామచంద్రరావు చనిపోయిన తర్వాత మరి అటు బాబుమోహన్ గారికి, ఇటు వరంగల్ నుండి నాకు ఇస్తే ఆ రోజు కడియం శ్రీఆర్ గారు పోయి దేవేంద్ర గౌడ్తో చెప్పడం, దేవేంద్ర గౌడ్ గారు పోయి మళ్ళీ ఆ జిల్లాలో ఒక్క మంత్రితో మంచుకున్నది, మళ్ళీ ఇక్కడ వచ్చి ముత్యంరెడ్డి గారికి ఇవ్వకుంటే అదొక డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి దేవేంద్ర గౌడ్ గారు శకుని పాత్ర పోషించాడు. ఆ రోజు అట్లా జరిగింది. కనుక 2 సార్లు కూడా నాకు అవకాశం వచ్చినట్టు వచ్చి, ఎందుకంటే నేను యాక్చువల్గా మంగళగిరి పోయి ఆ రోజు డాక్టర్ శ్రీనివాస్ గారు అని చెప్పి చనిపోతే ఆయన ఫ్యూనరల్కి పంపించారు నన్ను. వస్తా అంటే నాకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఫోన్ చేసి కూడా కంగ్రాచులేషన్స్ కూడా చెప్పడం జరిగింది, మీది మంత్రిగా అటు బాబు మంది ఇది మీది ఫైనల్ అయిందని. కానీ ఆ రోజు కడియం శ్రీఆర్ గారును దేవేంద్ర గౌడ్ గారు పుణ్యం కట్టుకున్నారు. అందులోంచి రావాలనేది మనకు ఒక అవకాశము ఇంకా ఉన్నతంగా వస్తే మనం ప్రజలకి ఇంకెక్కువ సేవ చేయొచ్చు అనే ఆలోచన ఒక పొలిటీషియన్గా ఉండుట్లో తప్పు ఉన్నదని నేను అనుకోను. అని రాలేదు కనుక ఏదో మనము నిరుత్సాహంగా ఉండడం అనేది కూడా నా నేచర్ కాదు. ఆ రోజు కూడా ఒకటే మాట చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఒక మాట అన్నాడు 2023 అప్పుడు, 2003 అప్పుడు, ప్రకాష్ ఇవ్వలేకపోతున్నా, నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది, ఫస్ట్ క్యాబినెట్లో మీరు ఉంటారు అని అన్నారు. మంచి సార్ మీ ఇష్టం అని అన్నారు. అదే పబ్లిక్ కమిటీ చైర్మన్గా నాకు ఇవ్వాలి అని చెప్పంటే 6 నెలలు ఆపిండు దయాకర్. ఆయన ఎంత కన్విన్స్ చేయాలని వినకుంటే ఫైన్ మార్నింగ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక డిసిప్లిన్ గల్ల కార్యకర్తగానే ఉంటాను. అది ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఎమ్మెల్యేగా లేకపోవచ్చు, తెలుగుదేశంలో పొలిట్ బ్యూరోగా, జనరల్ సెక్రటరీగా, క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఎన్నో అటు పార్టీ పరంగా కానీ గవర్నమెంట్లో కానీ ఒక ప్రధానమైన భూమికలు పోషించాం. బట్ అల్టిమేట్గా పార్టీ ఈజ్ ద సుప్రీం. కమింగ్ టు ఒకసారి మీరు ఇందాక చెప్పినట్టు 1990s నుంచి చూసుకుంటే కనుక ఆనాడు మీరు ఎన్టీఆర్ను చూశారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చూసిండ్రు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డిని చూడడం జరిగింది, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, ఆ తర్వాత రోషయ్య వచ్చిండు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ మొదలు రేవంత్ రెడ్డి వరకు చాలామంది ముఖ్యమంత్రులతో మీరు పనిచేయడం జరిగింది. ఈ మధ్యలో ఒక భారీ ఉద్యమం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది. ఎట్లాంటి వ్యత్యాసం చూస్తున్నారు అప్పటికి ఇప్పటికి ఎన్టీఆర్ టు రేవంత్ రెడ్డి? సార్ ఒకటి నేను అనేది వ్యత్యాసం అనేదానికన్నా ఎన్టీఆర్ దగ్గర నుండి ఈరోజు రేవంత్ రెడ్డి వరకు మనం చూస్తే వాళ్ళ పరిధిలో ఈ రాష్ట్రానికి డెవలప్ చేయడానికి లేదా ఇవాళ తెలంగాణ రావడానికి వాళ్ళ వంతుగా వాళ్ళు కృషి చేయడం జరిగింది. కానీ టోటల్గా 94 నుండి ఇదే కాకుండా ఇతర రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి కూడా చూసాము. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, పవర్ కమిటీ చైర్మన్గా, హై పవర్ కమిటీ చైర్మన్గా 18 రాష్ట్రాలు నేను ఫైనాన్స్ మినిస్టర్స్, అదేవిధంగా పవర్ మినిస్టర్స్ తోటి మీటింగ్స్ అయ్యేది మాకు. చాలా చూసిన ఇంత అంటే చంద్రశేఖరరావు గారి యొక్క 9.5 సంవత్సరాలంతా అవినీతి ప్రభుత్వాన్ని, అవినీతి ముఖ్యమంత్రిని, ఇంత అసమర్థత ముఖ్యమంత్రిని, ఇంత స్వార్థపూరితమైన ముఖ్యమంత్రి మాత్రం దేశంలో ఉంటే 2-3 ఉండొచ్చు ఇంకెవరన్నా. దాంట్లో ఈయన అయితే నెంబర్ 1 అగ్రగామిగా ఉంటాడు. ప్రపంచంలోనే ఈయన ఒక అగ్రగామి అవినీతిలో, కుటుంబ పరిపాలన అని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఐ న్యూస్తో పార్టిసిపేట్ చేసి మీ అంతరంగాన్ని ఆవిష్కరించినందుకు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా ప్రజలు అనుకున్నటువంటి ప్రజాపాలన దిశగానే ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ప్రజల వైపే ఉంటుంది. 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అనుకున్నవి అన్నీ, ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తాం, ప్రజల పక్షాన్నే ఉంటాం, ప్రజల కోసమే కొట్లాడతాం అంటూ పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలు. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. కెమెరామెన్ విజయ్తో శ్రీకాంత్, ఐ న్యూస్ వరంగల్.